ఆనంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి చరిత్ర 564 పేజీలోని 105వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడు ఏ భక్తుని అయినా తప్పుదారిలో ప్రవేశపెట్టేవారు కాదు. క్రీస్తకం 1910వ సంవత్సరానికి ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు ఉండేవారు. తర్వాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసగణ సంకీర్తనల ద్వారా సాయి మహాత్మ్యం ప్రజల మనసులలో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆ బాల వృద్ధులు బాబా మహిమ తెలుసుకునే అసంఖ్యాకంగా జనులు షిరిడీ రాసాగారు. బాబాకు పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం సాయంకాల భోజనం, పలహారాలు మొదలయ్యాయి. అన్నం, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు వగైరా అన్ని రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అవి పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు. దానితో ఆకలి ఉన్నవారు సంతృప్తి చెందేవారు. బాబాకు చిత్రచామరాలతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పెట్లు, డోలు మొదలగు వాద్యాల ఘోషతో భజనలు చేసేవారు పెరిగారు. బాబా మహిమ అంతటా వ్యాపించింది. భక్తులు బాబాను స్తోత్రాలతో స్తుతించేవారు. యాత్రికులకు షిరిడీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. అందువలన బాబా వంట చేయడం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి. ఫకీరులు, భిక్షగాలు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరో కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాదరం చేస్తే బాబా సహించేవారు కాదు. ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాను బ్రాహ్మణుడని అంటే మరొకరు ముసల్మాను అని అంటారు. కానీ వారు ఏ జాతికి చెందరు. వారు ఎక్కడి వారు, ఏ జాతిలో ఎప్పుడు జన్మించారు, వారి తల్లిదండ్రి ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణులా, ముసల్మానులా? వారు ముసల్మాను అయితే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఉంటుందా? ఘంటానాదాన్ని సహిస్తారా? మసీదులో శంఖారావం, తాళాల తప్పెట్ల, చెప్పులను, మృదంగం మొదలగు వాద్యాలతో కదా సంకీర్తనాదులను, హరినామ గర్జనలను చేయనిచ్చేవారా? ముసల్మాను అయితే తాము స్వయం మసీదులో కూర్చొని చందన చర్చనలు చేయనిస్తారా? అక్కడ సహపంక్తిలో కూర్చొని భోజనం చేస్తారా? ముసల్మాను అయితే మరి వారి చెవులు కుట్టి ఉండేవా? తమ స్వంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాల జీర్ణోద్ధరణ చేయిస్తారా? స్నానం తర్వాత పీతాంబర వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాదరం చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలోని ఒక ఉపదేశ కథ వ్రాస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అతి వినయంగా మనవి చేస్తాను. ఏకాగ్ర మనసులతో వినండి. ఒకసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చొని ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు. వారిలో బాబాకు అత్యంత ప్రియుడైన భక్తుడు నానా చందొకరు బినీవాలాతో ఎంతో ఆతురతగా బాబా దర్శనానికి వచ్చాడు. ఆ ఉభయలు సాయినాథుని నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నారు. క్షేమ సమాచారాలను ముచ్చటించుకుంటుండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నీవు ఇది ఎలా మరచిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజులుండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీవు నా సాంగత్యంలో ఉన్నదాని ఫలితం చివరకు ఇదేనా? నీ మతి ఎందుకు ఇలా భ్రమించింది? నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు. ఆ మాట విని నాన్న అధోవదనుడై బాబా కోపానికి కారణమేమిటా అని ఆలోచించాడు. ఏదీ గుర్తుకు రాలేదు. మనసు వికలమైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు. బాబా కోపానికి కారణమేమీ తోచలేదు. ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు. అందువలన బాబా పాదాలను పట్టుకుని బాబా కోపానికి కారణమేమీ తోచలేదు. ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరిని బాధ పెట్టరు. అందువలన బాబా పాదాలను పట్టుకొని అనేక రకాల మొరపెట్టుకున్నాడు. చివరకు దీనంగా ఎందుకు కోపం వచ్చినదో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బాబా నాన్నతో ఎన్నో ఏళ్ళగా నా సంగత్యంలో ఉంటున్నా, నీ మతికి ఏమైంది అని అడిగారు. కోపర్గాంకి ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడా దిగలేదా? టాంగా నేరుగానే వచ్చేసిందా? ఏదో సంభవించినట్లుంది. చిన్నదైనా పెద్దదైనా జరిగినదంతా చెప్పు. ఎక్కడ ఏం జరిగింది అని అడిగారు. ఆ మాట విని నాన్నకు అర్థమైంది. వెంటనే తల వంచుకున్నాడు. చెప్పడానికి సిగ్గుపడిపోయాడు. అయినా చెప్పాడు. బాబా వద్ద దాపరికం వీలు కాదు కనుక జరిగిన దాన్నంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలకలేము. అసత్యంతో సాయి కృపను పొందలేము. అసత్యం అధోగతికి దారి. అసత్యం వలన చివరకు దుర్గతే. గురువును వంచడం మహాపాపం. ఆ పాపానికి నిష్కృతే లేదు అని తలచి నానా జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు. మొదట నేరుగా షిరిడీ వరకు
టాంగా మాట్లాడాను కనుక గోదావరి తీరాన ఉన్న దత్త భగవానుని దర్శనం వినీవాలాకు లభించలేదు. వినీవాలా దత్త భక్తుడు. దారిలో దత్త మందిరం ఉందని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడ త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను. షిరిడీ రావడం ఆలస్యం అవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శించుకోలేదు. తరువాత గోదావరిలో స్నానం చేస్తుంటే కాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకొని దారిలో చాలా బాధ కలిగింది. కష్టంతో దాన్ని లాగేశాను అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇలా త్వరపడడం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాదరం చేసినా నయమే. నీవు అనాదరం చేసినా నయమే. నీవు కేవలం ఒట్టి ముళ్ళు గుచ్చుకొని బయటపడ్డావు. దత్త భగవానుని వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకొని వాడు అభాగ్యుడు. అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలడు? ఇప్పుడు వంట విషయం మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్న భోజనం మరియు సాయి యొక్క భక్త వాత్సల్యం. ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిశాక ఆరతి జరిగిన తర్వాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతినిచ్చేవారు. మసీదు గోడ చివర బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి పాదాలకు వందనం చేసేవారు. వారి చరణాలపై శిరస్సు నుంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కసారి నొసటన విభూతి పెట్టేవారు. తర్వాత ఇక మీరందరూ భోజనానికి మీ ఇళ్ళకు వెళ్ళండి అని బాబా చెప్పగానే వారి ఆజ్ఞని శిరసావహించి భక్తులు వెళ్ళిపోయేవారు. బాబా వెనుకకు మరలగానే అలవాటుగా తెరను లాగేవారు. ఘనఘనమని పళ్ళాలు గిన్నెల చెప్పులతో ప్రసాద వితరణ వైభవంగా జరిగేది. సాయి హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకొని వెళ్ళాలని అనేక మంది వారి పల్లెముల కోసం ఎదురుచూస్తూ ప్రాంగణంలో కూర్చునేవారు. ఇక్కడ నింబారు సమీపంలో గోడకు వీపెట్టి బాబా కూర్చునేవారు. వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. తమ తమ నైవేద్యాలను సాయి సమృద్ధిని ముందు ఉంచగా వారు తమ చేతితో దానంతటిని ఒక పళ్ళెంలో వేసేవారు. బాబా చేతి స్పర్శన పొందిన శీత ప్రసాద ప్రాప్తికి అత్యంత భాగ్యం ఉండాలి. ఆ ప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులై తమ జీవితాలను సఫలం చేసుకుంటారు. వడలు, అరిసెలు, హల్వా, పూరీలు, పేనీలు వగైరా పిండి వంటలు, అనేక రకాల కూరలు, వడపప్పు, పాయసం మొదలగు వాటినన్నిటినీ బాబా ఒక్కటిగా కలిపేవారు. ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు. తర్వాత శ్యామ మరియు నానాని మోన్కరలతో పల్లెముల నిండా వడ్డన చేయించేవారు. ఆ పైన బాబా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తమ వద్ద కూర్చుండబెట్టుకొని పరమానందంతో గొంతు వరకు తినేలా చేసేవారు. గుమగుమలాడే మంచి నెయ్యి, రొట్టెలు, అన్నం, పప్పు అన్నిటినీ బాగా కలిపిన మధుర మిశ్రమాన్ని అందరికీ వడ్డించేవారు. ప్రేమమయమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగేది. భోజనం చేసిన వారు వేళ్లను, చేతిని, నాలుకతో శుభ్రం చేసుకుని సంతృప్తిగా వెళ్ళేవారు. ఒకప్పుడు మండిగలు, బొబ్బట్లు, ఒకప్పుడు చక్కెర పాకంలో వేసిన పూరీలు, ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వ కేసరి, బెల్లమప్పాలు, ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నం, పప్పు, పైన గుమగుమలాడే వెన్న కాచిన నెయ్యి, చుట్టూ కూరలు, రకరకాల వేపుడు కూరలు, అప్పడాలు, ఊరగాయ పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పుల్లటి పెరుగు, పంచామృతం ఉండేవి. అటువంటి దివ్యామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా? అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా త్రేయించేవారు. ముద్దకు ఎంతో హాయి, పుష్టిగా ఆకలి తీరడం, ప్రేమతో నిండిన మధురమైన భోజనం పరమపావనం. ముద్దకు సాయినామాన్ని స్మరిస్తూ ఆ దివ్యాన్నాన్ని భోజనం చేస్తుంటే మరల వడ్డించిన పాత్రలు, పల్లేలు ఖాళీ అయ్యేవి కావు. ఎవరికి ఏ పక్వాన్నం ఎందు ఆసక్తి ఉంటే ఆయా వంటకాలను ప్రేమగా వడ్డించేవారు. మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు. ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబ్ నింబోన్కర్ కానీ లేదా మాధవరావు దేశపాండేకి కానీ ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 169వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.